ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయము 11వ వచనాన్ని మనం గమనించినట్లయితే, మరి గాడ్ హ్యాజ్ ఏ ప్లాన్ ఈవెన్ వెన్ వీ డోంట్ అండర్స్టాండ్. మన జీవితాలను గురించి, మన పిల్లల జీవితాలను గురించిన కొన్ని విషయాలు మనకు అర్థం కాకపోయినప్పటికీ దేవునికి మాత్రం నీ పట్ల, నీ పిల్లల పట్ల, నీ కుటుంబం పట్ల కొన్ని ప్రణాళికలు ఆయన కలిగి ఉన్నాడండి. ప్రభు అన్నాడు, నీ ప్రణాళికలు నీకున్నాయి నీ పట్ల, అలానే నీ పట్ల నాకు చాలా ప్రణాళికలు ఉన్నాయి. నా ప్రణాళికలు నీ పట్ల నెరవేర్చబడటానికి నీ సమ్మతి నాకు కావాలి, నీ సమయం నాకు కావాలి, నీ అంగీకారం నాకు కావాలి, నీ హృదయ స్థితి నాకు ఇవ్వాలి. అలానే నేను నీతో ఉండి నీవు అనుకున్న దానికన్నా కూడా ఉన్నతమైన కార్యాలు నేను చేయాలంటే నీవు అన్ని విషయాల్లో కూడా మరి నాతో సమ్మతిస్తూ నాతో సహవాసం చేస్తూ ఉంటే చాలు బిడ్డ. ద్రాక్షవల్లిలో తీగ ఉంటే అది బహుగా ఫలిస్తుంది. నాకు వేరయ్యుండి మీరు ఫలించలేరని ప్రభు అయిన దేవుడు అంటూ ఉన్నాడు. మీరు నాలో ఉంటేనే మీరు ఫలిస్తారు. ఎందుకంటే మీరు అనుకున్నవి నెరవేరుస్తాను, నేనేం చేయాలనుకున్నానో మీ పట్ల అవి కూడా నేను నెరవేరుస్తాను అంటున్నాడు. దానియేలు బానిసగా వెళ్ళాడు. ఏమనుకొని ఉంటాడు? చిన్న ఉద్యోగం దొరికితే, చిన్న పని దొరికితే చేసుకుందాం అనుకున్నాడు. దానియేలు పట్ల దేవుని ప్రణాళికలు ఎలా ఉన్నాయి? ఆ దేశానికే గొప్ప నాయకుడిగా దేవుడు చేయాలనుకున్నాడు. బానిసగా వెళ్ళిన యోసేపుకి చిన్న ఆశ, నేను ఒక ఇల్లు కట్టుకుంటాను, మరి ఎవరో ఒక అమ్మాయిని పిల్లనిస్తే పెళ్లి చేసుకుంటా, పిల్లల కంటే అందరితో పాటు నేను కూడా మరి పనులు చేసుకొని బ్రతుకుతానని. అది ఆయన ఆలోచన. కానీ అతని యొక్క జీవితంలోనికి దేవుడు ఎందుకు దిగొచ్చాడు? మరి దేవుని ఆలోచనలు ఎందుకు ఆయన పట్ల నెరవేర్చబడ్డాయి? ఎందుకంటే మనందరి పట్ల దేవుని ఆలోచనలు ఆకాశం అంత ఎత్తైనవిగా ఉన్నాయి. సో నార్మల్ లైఫ్లో ఉంటున్నటువంటి వారి జీవితాల్లోనికి ప్రభు వారి యొక్క ఆలోచనలు, ప్రభు వారు జోక్యం చేసుకున్నప్పుడు వారి జీవితాలు జమ్మని తారాజోవలాగా పైకి ఎగిసిపడ్డాయి. అందలేనంత ఎత్తులోనికి వాళ్ళు వెళ్ళారు. ఆకాశ నక్షత్రముల వరే వారి జీవితాలు ప్రకాశించాయి. తరతరాలు గతించిపోయిన ఈ రోజుకి ఆ భక్తుల యొక్క జీవన విధానాలు మన జీవితాలకు మధురంగా ఉన్నాయి. వారి యొక్క సాక్షి జీవితాలు మనం చెప్పుకుంటూనే ఉన్నాం. ఇంత తరతరాల్లో వారి పేర్లు నిలిచిపోయే విధంగా మరి ఆకాశ నక్షత్రం అంత ఔన్నత్యాన్ని, గొప్పతనాన్ని దేవుడు వారికి ఇవ్వటానికి గల కారణం ఏంటంటే వెరీ సింపుల్ థింగ్. దైవజనమ, వారు ప్రభు చేయమన్న వాటిని చేశారు, ప్రభు వద్దన్నట్టు వాటిని తిరస్కరించారు. ఆయన ఆజ్ఞలను కట్టడలను పాటించడానికి మనసిచ్చారు. దేవుని దృష్టికి అసహ్యకరమైన వాటిని వారు అసహించుకున్నారు. మీరు ఈ విధంగానే ప్రభు నామంలో ప్రార్థనలు చేసుకుంటూ, విశ్వాస జీవితాన్ని కాపాడుకుంటూ, లోకమాలిన్యం అంటకుండా ప్రభుతో సహవాసం చేసుకుంటూ మీరు పనులు చేసుకుంటూ వెళ్తూ ఉండండి. దేవుడు ఎంత గొప్పగా నీ జీవితాన్ని ప్రకాశింపజేస్తాడంటే, సూర్యుని వెలుగుని ఆపటం ఎంత అసాధ్యమో నీ ఎదుగుదలను కూడా ఆపటం అంత అసాధ్యమయ్యే రీతిగా అంత ఉన్నతంగా నీ తోటి వారి మధ్యలో నీ దేవుడు నిన్ను లేవనెత్తుతాడు. దైవజనమా.